హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం గుణపాఠం అనే ఒక కథ చెప్పుకుందాం. అదేంటంటే, అనగనగా ఒక గ్రామంలో యజ్ఞశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన అనేక శాస్త్రాలు చదువుకున్నాడు. అంతేకాని చాలా మంచివాడు కూడాను అతను. ఆయన ఆ గ్రామంలో చాలా ఇళ్లలో పౌరోహిత్యం కూడా చేస్తూ ఉండేవాడు. అందరూ ఆయన్ని ఎంతో గౌరవంగా చూస్తూ ఉండేవారు. యజ్ఞశర్మకి భార్య పిల్లలు ఎవ్వరూ లేరు. అతను ఒంటరివాడు. అందుకని తాను సంపాదించిందంతా దాన ధర్మాల కింద ఖర్చు పెడుతూ ఉండేవాడు. యజ్ఞశర్మ ఇంటికి ఎదురుగుండా ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. అతని పేరు నరసింహము. ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులే. అయినా వారి బుద్ధులలో కానీ ప్రవర్తనలో కానీ ఒకరికొకరికి పోలిక లేదు. నరసింహమేమో ఇతరులకు ఉండేది చూసి అసూయపడుతూ ఉండే బుద్ధి గలవాడు. తన స్వార్థం కోసం ఏ పనైనా చేసేవాడు. ఈ యజ్ఞశర్మేమో అట్లాంటి వాడు కాదు. ఎవరిని చూసి అసూయపడటం అట్లాంటి బుద్ధి ఏమి ఉండేది కాదు. అందరికీ సహాయపడుతూ ఉండేవాడు. తను సంపాదించిందంతా కూడా తనకు కావాల్సింది ఏదో కొంచెం అట్టే పెట్టుకొని మిగిలిందంతా దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఈ యజ్ఞశర్మకి తన స్నేహితుల్లో ఉండే స్వార్థం గురించి తెలుసు. కానీ ఆ బుద్ధిని ఎలాగైనా మార్చాలని యజ్ఞశర్మ ఎంతో ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ అతనికి తగిన అవకాశం దొరకలేదు ఈ నరసింహం యొక్క బుద్ధిని మార్చడానికి. ఇలా ఉండగా ఆ గ్రామంలో ఒక సంపన్నుడికి లేక ఒక మగపిల్లాడు పుట్టాడు. సంపన్నుడు అంటే ధనవంతుడు అనమాట, బాగా డబ్బున్నవాడు. అతనికి ఒక లేక చాలా కాలానికి ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి నామకరణము అంటే పేరు పెట్టడము అట్లాంటివన్నీ చేస్తారు కదా, ఫంక్షన్స్ చేస్తారు కదా. ఆ ఫంక్షన్ ఎంతో చాలా వైభవంగా చేశాడు అతను. ఆ ఫంక్షన్ చేయటానికి యజ్ఞశర్మని పిలిచారు. ఆయన వెళ్ళి పేరు పెట్టడము, బారసాల, ఆ కార్యక్రమాలన్నీ యజ్ఞశర్మ చేశాడు. ఆ ధనవంతుడు ఏం చేశాడు, యజ్ఞశర్మకి పట్టుబట్టలు పెట్టి, పట్టుబట్టలే కాకుండా ఒక ఖరీదైన డైమండ్ రింగ్ కూడా అతనికి బహుమతిగా ఇచ్చాడు యజ్ఞశర్మకి. ఈ యజ్ఞశర్మ ఏం చేస్తాడు, ఉంగరాన్ని అంటే ఆ డైమండ్ రింగ్ని ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చాలా ఆనందంగా సంతోషంగా చూపిస్తాడు. అందరూ చాలా సంతోషపడతారు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఈ యజ్ఞశర్మకి ఆ ఉంగరం ధనవంతుడు బహుమతిగా ఇవ్వటం చూసి చాలా ఆనందపడతారు. ఆ ఉంగరం చూసి చాలా సంతోషపడతారు. కానీ ఈ నరసింహం మటుకి లోపల అసూయ పడుతూ ఉంటాడు. అదేంటి, నేను ఇంత ధనవంతుడిని, ఇంత ధనం సంపాదించుకుంటున్నాను, అయినా కూడా నా దగ్గర ఇటువంటి ఉంగరం లేదు. ఈ పౌరోహిత్యం చేసుకునే ఇతనికి అంత మంచి ఉంగరమా, అదేంటి అట్లాంటి ఉంగరం నా దగ్గర లేదే అని చెప్పి నరసింహం లోపల బాధపడుతూ ఉంటాడు. అంటే ఒక అసూయ చెందుతూ ఉంటాడు. ఈ నరసింహం పైకి ఏమి అనడు, కానీ పైకి మటుకి సంతోషపడుతున్నట్టే నటిస్తాడు. లోపల మట్టుకు అసూయ పడుతూ ఉంటాడు. ఈ యజ్ఞశర్మ సూక్ష్మ బుద్ధి గలవాడు కదా, అందుకని వీడు అసూయ పడుతున్నాడు లోపల అని ఇతను గ్రహిస్తాడు. ఎందుకంటే ఫ్రెండ్ సంగతి తెలుసు కదా ఈ యజ్ఞశర్మకి. అందుకని వీడు పైకే నటిస్తున్నాడు, లోపల బాగా అసూయ పడుతున్నాడు. వీడికి ఎలా అయినా సరే ఈ బుద్ధిని మనం మాన్పించాలి అని చెప్పి యజ్ఞశర్మ మనసులో అనుకుంటాడు. ఈ నరసింహ అనుకొని ఏం చేస్తాడు, ఇదే మంచి అవకాశము, వీడికి ఎట్లయినా సరే ఇప్పుడు బుద్ధి చెప్పాలని చెప్పి ఈ నరసింహం చూస్తూ ఉండగానే యజ్ఞశర్మ తన వేలికున్న డైమండ్ రింగ్ని తీసి ఒక చిన్న భరిణిలో పెట్టి, అంటే ఒక బాక్స్లో పెట్టి తన ఇంట్లో ఉన్న ఒక అలమరలో పెడతాడు. ఇది నరసింహం చూస్తుండగానే చేస్తాడు. ఈ నరసింహం లోపల చాలా సంతోషపడతాడు. వీడు ఇక్కడే పెట్టాడు ఈ ఉంగరం, చేతి నుంచి తీసి అని చెప్పి వాడు నరసింహం ఏం చేస్తాడు, సంతోషంగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు, అర్ధరాత్రి అయిన తర్వాత ఈ యజ్ఞశర్మ ఇంటికి ఆ ఉంగరం దొంగతనం చేయడానికి వస్తాడు. సో అసూయ చెందటం మూలంగా ఎంత దిగజారిపోయాడో, ఆఖరికి చివరికి దొంగతనానికి కూడా బయలుదేరాడు. అసూయ మనిషిలో కనుక అసూయ ఉంటే అంత చెడ్డ పని కూడా చేయటానికి మన బుద్ధి మనల్ని ప్రేరేపిస్తుంది అనమాట. అందుకని ఎప్పుడూ కూడా ఒకళ్ళని చూసి మనం అసూయ పడకూడదు, సరేనా? అయితే ఈ దొంగతనానికి వస్తాడు.
వచ్చి లోపలికి ఎలా వెళ్ళాలి, తలుపులు వేసేసి ఉంటే ఎట్లాగా అని చెప్పి ఒక నిమిషం ఆలోచిస్తాడు. ఆలోచించి ఏం చేస్తాడు, తలుపుని ఇట్లాగా నెమ్మదిగా ఇట్లా తలుపు మీద చెయ్యి వేస్తాడు. చెయ్యి వేసి చూసేటప్పటికి తలుపులు తెరిచే ఉంటాయి. అమ్మాయి ఏంటి తెరిచే ఉన్నాయి, వీడు తలుపులు వేసుకోకుండా పడుకున్నట్టున్నాడు అని చెప్పి ఈ నరసింహం ఏం చేస్తాడు, తలుపు కొంచెంగా తీసి చూస్తాడు. చూసేటప్పటికి యజ్ఞశర్మ గుర్రు పెట్టి నిద్రపోతూ ఉండటం కనిపిస్తుంది నరసింహానికి. కనిపించేటప్పటికి నెమ్మదిగా నరసింహం అడుగులో అడుగు వేసుకుంటూ అంతకుముందు సాయంకాలం పెట్టాడు కదా గూట్లోను, అల్మర్లో పెట్టాడు కదా ఆ ఉంగరం, భరణిలో వేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి వెంటనే ఆ భరిణి తీసుకొని, పోనీ ఇంటికి వెళ్ళి చూసుకున్నాడా, ఇంటికి వెళ్ళి చూసుకోలే, అక్కడే ఆ మూత తీసి చూశాడు. చూసేటప్పటికి ఏముంది, దాంట్లో ఎర్ర తేలు అతన్ని టక్కుమని కుడుతుంది. కూడేటప్పటికి అమ్మో బాబో చచ్చానురా దేవుడా అని చెప్పి గట్టిగా ఈ నరసింహం కేక పెడతాడు. కాకపెట్టేప్పటికి అప్పటి వరకు నిద్ర నటిస్తున్న యజ్ఞశర్మ లేచి కూర్చుంటాడు. లేచి కూర్చొని ఎవరు ఏమిటి, ఎవరు వచ్చారు, ఎవరు ఎవరు అని చెప్పి లేచి కూర్చొని అంటాడనమాట ఈ యజ్ఞశర్మ. అనేటప్పటికి ఇంకేముంది, దొంగతనానికి వచ్చాడు కదా, ఈ దొంగ దొరికిపోయాడు. దొరకపోయేటప్పటికి ఈ యజ్ఞశర్మ అంటాడు, అదేంటిరా నువ్వేనా నరసింహం, ఇంత రాత్రి వేళ ఇలా వచ్చావేమిట్రా, నన్ను లేపకపోయావా, ఏంటి తేలు కుట్టిందా, ఎక్కడ ఏంటి, ఎలా కుట్టింది ఏమిటి అని చెప్పి ఈ యజ్ఞశర్మ ఏమి తెలియని వాళ్ళలాగా ఈ నరసింహాన్ని అడుగుతాడు. అడిగేటప్పటికి అప్పుడు ఈ నరసింహం అంటాడు, ఆ భరిణి నేను తీశాను, మూత తీసేటప్పటికి అందులో తేలు ఉంది, నన్ను కుట్టింది అంటాడు. అనేప్పటికీ అదేమిట్రా ఆ భరిణిని ఎందుకు తీసావు, ఆ భరిణితో నీకేం పని అని చెప్పి అంటాడు. అనేటప్పటికీ ఏం మాట్లాడబోయేటప్పటికి అయ్యో పడుకోబోయే ముందు తేలు ఒకటి ఇంట్లోకి వచ్చిందిరా, అదేంటి తెల్లారేక చూసుకుందాంలే దాని పని అని చెప్పి దాన్ని విడిచిపెడితే మళ్ళీ ఇంట్లో ఎటు వెళ్ళిపోతుందో ఏంటో అని చెప్పి ఆ భరణిలో ఉంచి పెట్టాను నేను, తెల్లవారి తీసుకెళ్ళి అదేంటి దూరంగా పారేయచ్చులే అనుకున్నాను, నువ్వెందుకు వచ్చావురా అని యజ్ఞశర్మ అంటాడు. అనేటప్పటికీ ఇంకా నరసింహానికి బాగా సిగ్గుపడతాడు. ఏంటి తను చేసిన పనికి సిగ్గుపడి ఇంకా నిజం చెప్పేస్తాడు. అది కాదురా, నేను దొంగతనానికి వచ్చాను నీ ఇంటికి, నీ డైమండ్ రింగ్ చూసినప్పటి నుంచి నాకు నిద్రాహారాలు లేవు, ఎలాగైనా సరే నేను ఆ డైమండ్ రింగ్ నీ దగ్గర నుంచి కొట్టేయాలి అనుకున్నాను అని చెప్పి నిజం ఒప్పేసుకుంటాడు. ఒప్పేసేటప్పటికీ యజ్ఞశర్మ అంటాడు, పిచ్చివాడా, నేనేమన్నా పరాయి వాడిని ఏమిట్రా, నీ ఫ్రెండ్నే కదా, చిన్నప్పటి నుంచి మన ఇద్దరం స్నేహితుడిమే కదా, నీకు ఉంగరం కావాలని నన్ను అడగలేకపోయావా, అడిగితే నేనే ఇచ్చేసేవాడిని కదా, ఎందుకు ఇట్లాంటి పిచ్చి పనికి తయారయ్యావు అని చెప్పి యజ్ఞశర్మ అంటాడు. అనేటప్పటికీ ఈ నరసింహ ఇంకా సిగ్గుపడిపోతాడు. అలా మాట్లాడేటప్పటికి ఎందుకు దొంగతనానికి వచ్చావు అని తిట్టుంటే వీడికి ఇంకో రకంగా ఉండేది, బుద్ధి వచ్చేది కాదు. తిట్టకుండా మెత్తగాను శుతిమెత్తగా అంటాడు కదా ఈ యజ్ఞశర్మ. అనేటప్పటికీ నరసింహానికి ఇంకా పాపం సిగ్గుపడి ఏంటి అది కాదురా, నాకు నీ ఉంగరం చూసినప్పటి నుంచి నాకు ఆ ఉంగరం తీసుకోవాలనిపించింది అని చెప్పి మళ్ళీ అంటాడు. అనేటప్పటికీ సరేలే, జరిగిందేదో జరిగింది, ఇంకెప్పుడు ఇలాగ ఆలోచించకు, ఇలాగ ఒకళ్ళని చూసి అసూయపడితే ఇదిగో ఇట్లా దిగజారిపోవాల్సి వస్తుంది, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యకు అని చెప్పి యజ్ఞశర్మ అంటాడు. అనేటప్పటికీ పాపం నరసింహం ఇంకా అతని మాటలతోనూ ఇంకా మరింత చచ్చిపోయినట్టు అయిపోయి ఇంక ఆ గుణపాఠంతో ఇంక ఎప్పుడూ కూడా ఎవరిని చూసి అసూయపడటం కానీ, వేరే వాళ్ళ డబ్బులకి ఆశపడటం కానీ అవన్నీ మానేసి ఈ యజ్ఞశర్మలాగే చాలా అందరితో స్నేహంగా ఉంటూ దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటాడు. అతనికి మంచి గుణపాఠం యజ్ఞశర్మ చెప్పాడనమాట. సరేనా మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.